భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 150 జయంతిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. 2 కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండాతో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించి దేశభక్తిని చాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పాల్గొని పింగళి వెంకయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా మీడియాతో మాట్లాడిన ఎంపీ పొగాకు రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. అలాగే కొల్లేరు సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే కొల్లేరు రూపురేఖలు మారేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. माता की वंदे मातरम। అందరికి కూడా నమస్కారాలండి. ఇవాళ జంగారెడ్డిగూడెంలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దాంట్లో ఓపెనింగ్లు, అలాగే ఎప్పుడు కూడా జంగారెడ్డిగూడెంలో ఏ ఉన్నా కూడా కంటిన్యూస్గా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు ఏమడిగినా కాదనకుండా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఎంపీ లాట్స్ నుంచి అయినా కానీ, ఎన్ఆర్జీఎస్ల నుంచి అయినా కానీ, వేరే ఫండింగ్ నుంచి ఎక్కడి నుంచి అయినా కానీ మనం రెగ్యులర్గా ఇది చేస్తాం. ఇవాళ మీరు చూస్తే రైతులకి ఎప్పుడు కూడా మనము అండగా ఉంటున్నాం. ఇవాళ రైతుల్ని పెట్టుకొని రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ ఈ 2 ఏళ్ళు మనము 24లో గెలిచినప్పటి నుంచి ఈ 2 ఏళ్లలో టొబాకో రైతులకి మంచి గిట్టుబాటు ధర ఇచ్చాం. పోయినసారి అయితే 470 రూపాయలు యావరేజ్ కింద 470 రూపాయలు గిట్టుబాటు ధర వచ్చింది. ఇవాళ కొంచెము ఇంటర్నేషనల్లో ఈ వార్ జరగడం వల్ల ఇంటర్నేషనల్లో మనం ఎక్కువ కూడా మనం పండించే పంట అంతా కూడా ఫారిన్లకి వెళ్తాయి, లేకపోతే మన దగ్గర కొనుగోలు చేస్తున్న మన దగ్గర ఉండే ఐటీసీ కంపెనీలైనా కానీ ఈ కంపెనీలు కొన్ని వరకు సిగరెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాయి. ఇవాళ సిగరెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్లలో కాకుండా చాలా వరకు మనది ఎక్స్పోర్ట్ అవుతుంది. మన క్వాలిటీ బాగుంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ పోలవరంలో అయినా కానీ, జంగారెడ్డిగూడెం అయినా కానీ ఇక్కడ అంతా పండించే పంట ఎంతో మంచి క్వాలిటీ ఉంటుంది. ఎందుకు అంటే ఇవాళ నేను బోర్డులో ఉన్నా, టొబాకో బోర్డులో ఉన్నా. టొబాకో బోర్డులో నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. ఢిల్లీలో పార్లమెంట్ సెషన్స్ ఉన్నప్పుడు అక్కడ చాలామందిని నేను ఈ టొబాకోకి సంబంధించిన వ్యక్తులను కలుస్తుంటా. ఇవాళ టొబాకో ఇంటర్నేషనల్ మార్కెట్లో కొంచెం ఇబ్బంది ఉండేవి వాస్తవం. ఇవాళ మనం గవర్నమెంట్ తరఫున ఏమేమి చేయాలో ప్రతి ఒక్కటి టొబాకో రైతులకి ప్రతి ఒక్కటి చేయడానికి మేము ముందుకు పోతున్నాం. ఎందుకంటే దీన్ని కూడా రాజకీయాలు చేసి ఇవాళ మొన్నటి వరకు రేట్ వచ్చింది, మాట్లాడలేదు. ఇవాళ రేట్ మనం ఎందుకు ఫారిన్ ఎక్స్పోర్ట్స్లో కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి ఇవాళ ఆయిల్ ప్రైజులు పెరుగుతున్నాయి. ఎందుకు ఎక్స్పోర్ట్స్ ఇబ్బంది ఉండడం వల్ల ఎల్పిజి గ్యాస్లో కొంచెం ఇబ్బంది ఉంది. బట్ గవర్నమెంట్ ఎంతవరకు ఎల్పిజి ప్రాబ్లం లేకుండా కానీ, లేకుంటే రైతులకు ఇబ్బంది లేకుండా కానీ అన్ని ప్రయత్నాలు గవర్నమెంట్ తీసుకుంటున్నాం. ఇవాళ మీరు చూస్తే మొన్న కూడా సీఎం గారు, అలాగే మన అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు, కామర్స్ మినిస్టర్ గారు అందరూ సెంట్రల్లోకి వచ్చి మాట్లాడి కంటిన్యూస్గా బోర్డులో మేము అందరం కూడా డిస్కషన్ చేసి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది గవర్నమెంట్ తరఫున ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
ఆ ప్రయత్నంలో రైతులకి లో గ్రేడ్ టొబాకోకి సంబంధించి 50,000 రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ కింద 3 ఏళ్ళు వాళ్ళకి ఇస్తే కొంచెం విసులుబాటు కలుగుతుంది అని చెప్పి ఇది చేసాం. స్టేట్ గవర్నమెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిపి అమౌంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కొన్ని రోజులు అది అప్పులు కూడా అయిపోతే వాళ్ళకి కొంచెం విసులుబాటు వస్తుంది. ఎవరికి టొబాకో రైతులకు విసులుబాటు వస్తుంది. నేను కంటిన్యూస్గా ఫార్మర్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కంటిన్యూస్గా నేను నా భుజాల మీద వేసుకుందైనా సీఎం గారితో అయినా కానీ సీఎం గారు కూడా ఎప్పుడు మాట్లాడినా కూడా ఎలా చేయొచ్చు సొల్యూషన్ ఇవ్వండి. పోయినసారి 300 కోట్లు పెట్టి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు పెట్టి పోయినసారి పొగాకు కొన్నాం. ఈసారి కూడా స్టేట్ గవర్నమెంట్ చాలా వరకు ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా ఇబ్బంది. టొబాకో మనం కొని ఇవాళ గోడౌన్లో లాస్ట్ టైంలో రేట్ రావడానికి టొబాకో కొన్నాం. గోడౌన్లలో ఇవాళ అది టొబాకో అలాగే ఉంది గవర్నమెంట్ దగ్గర. బట్ గవర్నమెంట్ ఎంతవరకు ప్రయత్నాలు చేయగలుగుతుంది? ఎలాగో ఒకటి రైతులకి గిట్టుబాటు ధర రావడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు కంటిన్యూస్గా ఫాలోఅప్లు చేస్తున్నారు. అచ్చెన్నాయుడు గారు ఫాలోఅప్ చేస్తున్నారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు అందరం ఫాలోఅప్ చేసి అందరికీ గిట్టుబాటు ధర వచ్చేట్లు రైతులకి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కొంచెము దీని ఇవాళ గవర్నమెంట్ మీద డిపెండెన్సీ లేదు కదా. పామ్ ఆయిల్కి ఆటోమేటిక్గా దానికి డిమాండ్ ఉంది. ఎందుకు? ఏవియేషన్ ఫ్యూల్లో కలుపుతారు. ఓన్లీ ఒక ఇండియాలో కాదు, ముందు పామ్ ఆయిల్ వేరే దేశాల నుంచి మనము ఇంపోర్ట్ చేసుకునేటోళ్ళం. ఇవాళ మనం పామ్ ఆయిల్ మనం ప్రొడక్షన్ ఇంకా పెంచుకోగలిగితే మనం వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేయాల్సే అంత కెపాసిటీ మన దగ్గర ఉంది. ఆ కెపాసిటీ మనం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. రైతుల్ని అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. రైతులకి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఏమన్నా ఇవాళ టొబాకో రైతులకి కొంచెం రేటు తగ్గింది వాస్తవమే, వారి వల్ల కొంచెం తగ్గింది. కానీ గవర్నమెంట్ 100% ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ పోయినసారి 300 కోట్లకి కొన్నాం. అలాగే ఈసారి కూడా ఈ 50 లక్షల రూపాయలు రైతులకి ఇచ్చి మళ్ళీ కరెక్షన్ మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. బట్ పామాయిల్ టొబాకో రైతులు కూడా ఇంకొకసారి కూడా ఆలోచించండి. పామాయిల్ తరపున వెళ్ళండి. మంచి పంట పామాయిల్ వేసుకోవడం వల్ల మంచి గిట్టుబాటు ధర వస్తుంది. ఇవాళ మొక్కలు తెచ్చుకొని నాటుకోవడమే మన పని. 3 ఏళ్ళలో మనకి పంట వస్తుంది. నా అప్పీల్ అందరికీ కూడా రైతులకి పామాయిల్ వేసుకోండి, మంచి ధర వస్తుందని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇంకొక సమస్య, ఇవాళ జంగారెడ్డిగూడెంలో ఉన్నాం. ప్రెస్ అంతా కూడా జంగారెడ్డిగూడెం ఉంది. కానీ బట్ నేను ఇంకొకటి ఎప్పుడో నుంచి ఉండే కొల్లేరు సమస్యని ఒక కొలిక్కి తీసుకొని వచ్చాం. నేను మొన్న కూడా ఢిల్లీలో వాళ్ళందరూ మన లాయర్సు అక్కడ ఉండే సీసీ టీంతో కూడా మాట్లాడాము. 20,000 ఎకరాలు బయటికి వేయడానికి, వాళ్ళ భూములు రావడానికి ఆల్మోస్ట్ 1,20,000 మందికి లబ్ధి కలిగేట్లు ఈ మన కొల్లేరు సమస్య ఎప్పుడు కూడా శాశ్వత పరిష్కారం గురించి జనాలు ఏం చూస్తున్నారో ఆ రకంగా పని చేసుకుంటూ వెళ్తున్నాం. వచ్చే రోజుల్లో మంచి శుభవార్త వాళ్ళకి చెప్తున్నాం. వాళ్ళు కూడా అన్ని